గుడిగంట గొంతెత్తి పాడేది గోదారి పారేది గుడిగంట గొంతెత్తి పాడేది ధాన్యం పండేది ధర్మం బతికేది ముత్తైదు గుట్టల్లే ముద్దొచ్చే సూర్యుడు పొద్దున్నే పొడిచేది ఆ దేవి దయవల్లే చల్లని మా తల్లి అమ్మోరు ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు చల్లని మా తల్లి అమ్మోరు ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు అమ్మా మీరు అమ్మా అని పిలిచావు కదా అందుకే వచ్చాను. అంటే మీరు అదే అమ్మవారిని సాయం చేయమని అడగడానికి వచ్చావు కదా. దైవం ఎప్పుడూ మానవ రూపంలోనే సాయం అందిస్తుంది. నీ కష్టమేంటో చెప్పమ్మా. అమ్మా మా కాకమ్మకు బాలేదు, అందుకే అమ్మవారి కుంకుమ తీసుకువెళ్దామని వచ్చాను. ఈ కుంకుమ బొట్టు పెట్టి మా కాకమ్మని బాగు చేసుకుంటాను. ఆగు కావేరి, నువ్వు కాకమ్మకి బాలేదని వెళ్తున్నావు, కానీ అంతకంటే పెద్ద ప్రమాదం పొంచి ఉంది. నిన్ను కూడా ఏదో చెయ్యాలని ఏవో దుష్ట శక్తులు పనిచేస్తున్నాయి. తల్లి, ఈ గండాల నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? నువ్వు నీ కుటుంబం చల్లగా ఉండాలంటే ఇంట్లో అమ్మవారిని ప్రతిష్ఠించు. అఖండ దీపం వెలిగించి రోజు కుంకుమార్చన చెయ్యి. ఏ దుష్ట శక్తులు నీ ఇంటి వైపు రావు. అమ్మా, ఆ పూజ ఎలా చేయాలో నాకు తెలీదు. మీరే దగ్గరుండి చేయించొచ్చు కదా. తప్పకుండా కావేరి, నువ్వు అడగాలే గాని నేను రాకుండా ఉంటానా? తప్పకుండా వస్తాను. పద కావేరి. రండమ్మా.